వైఎస్ఆర్సిపి పార్టీకి మనందరికీ తెలుసు ఫ్యాన్ గుర్తు అనేది ఉంది. అయితే దీన్ని తీసేసి గొడ్డలి గుర్తు కావాలని అడుగుతున్నారట. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ టైటిల్ అని చెప్పచ్చు. ఆ పార్టీకి అది పర్ఫెక్ట్ సింబల్ అనే అనొచ్చు. ఎందుకంటే గొడ్డలి పోటుతోనే అధికారంలోకి వచ్చారు కాబట్టి అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది కూడా. ఇది నేనంటున్నటువంటి మాట కాదు, వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు చెప్పినటువంటిది. ఇది మనతో మాత్రమే కాదు, ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఒక లెటర్ కూడా రాశారట. ఏంటి, ఈయన ఎవరో ఫోటో పెట్టి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు అంటున్నాను అనుకుంటున్నారా? ఎస్, అందరికీ తెలిసిందే, కొంతమందికి తెలియకపోతే చూసుకోవచ్చు. ఇతనే అసలు సిసలైనటువంటి యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు శివకుమార్ గారు. ఇకపోతే ఇంకొక పక్క మాజీ సీఎం పులివెందుల ప్రెజెంట్ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ అని అందరూ అనుకుంటారు, కానీ కాదు, ఇది పూర్తిగా శివకుమార్ గారి పార్టీ. ఆయన హైదరాబాద్ అబిడ్స్లో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిగా ఉంటూ ఆ టైటిల్ని అంటే వైఎస్ఆర్సిపి అనే దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. అయితే దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టలేరు కాబట్టి యువజన శ్రామిక రైతు పార్టీ అని పెట్టారు. దానికి షార్ట్ కట్లో వైఎస్ఆర్సిపి అనే పార్టీ ఆ పేరు అయితే వచ్చింది. దీనికి ఈయనకి కావాలి కాబట్టి ఆయన దగ్గర నుంచి లాగేసుకున్నారని కొంతమంది అంటారు, కొనుక్కున్నారని కొంతమంది అంటారు. ఆయన కూడా ఆ పార్టీలో కొద్ది రోజులు తీసుకుని ఆయనకి ఏయో కొన్ని ఎర చూపి ఆయన కూడా కొన్ని పదవులు కూడా ఇవ్వటం జరిగింది. కాకపోతే తర్వాత ఆయన కూడా బయటకు తోసేశారనుకోండి. ఆ పార్టీ నుంచి ఎవరినైనా సరే ఆయన తోసేయగల సమర్థుడు మన మాజీ సీఎం గారు. ఇప్పుడు ఈయన ఎలక్షన్ కమిషన్కి అసలు సిసలైనటువంటి శివకుమార్ గారు ఒక లెటర్ రాశారు. అదేంటో కూడా మీకు చదివి వినిపిస్తాను, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇది ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సిపి అసలు సిసలైనటువంటి అధ్యక్షుడు శివకుమార్ గారు రాసినటువంటి చీఫ్ ఎలక్షన్ ఆఫ్ కమిషన్కి రాసినటువంటి లెటర్. సో ఆయన ఏం రాశారంటే చాలా క్లియర్గా ఇక్కడ ఈ పార్టీకి ఫ్యాన్ సింబల్ అనేది అలాట్ చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పార్టీ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పార్టీకి ఉన్నటువంటి బలమైనటువంటి సింబలు మాకు యాక్స్ అంటే గొడ్డలే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో నేను కోరేది ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా శివకుమార్ అనే నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ ఆక్స్ సింబల్ అంటే గొడ్డలి సింబల్ని మా పార్టీకి కేటాయించండి, అలాట్ ద యాక్స్ సింబల్ అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్గా రాసి ఆయన థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ కార్పొరేషన్ అని చెప్పేసి ఆయన రాశారు. సిన్సియర్లీ శివకుమార్ అండ్ ఫౌండర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన ఫోన్ నెంబరు అలాగే మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట, అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అసలు సిసలైనటువంటి అధ్యక్షుడిగా ఉన్న శివకుమార్ గారికి పార్టీ సింబల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అధికారంలోకి రావడానికి చాలా బలంగా ఉపయోగపడినటువంటి గొడ్డలి, అంటే ఏదో సై సినిమాలో మనందరికీ తెలుసు ఓటేయకపోతే గొడ్డలి అన్నది వస్తుంది కదా, ఆ టైప్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి ఉపయోగపడినటువంటి గొడ్డలు వస్తే గనక వైఎస్ఆర్సిపి పార్టీకి మళ్ళీ మంచిగా అవకాశాలు వస్తాయి అనేది ఆయన అభిప్రాయం. సో ఇది మన అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం కాదు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం కూడా కాదు. సో ఏదేమైనా సరే వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ గారు రాసినటువంటి లెటర్ ఇప్పుడు సంచలనమైంది. డెఫినెట్గా ఎవరి పార్టీ ఎవరు పెట్టుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. సో ఇప్పుడు అధికారంలోకి ఒక 5 ఏళ్ళు వచ్చారు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో చేసుకుని కొన్ని వేల కోట్లు అది మద్యం ద్వారానో ఇంకొక ద్వారానో 7 ఎన్నో డెన్లు పెట్టి ఎక్కడెక్కడికో హవాలా ద్వారా పంపించి ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి ఇప్పుడు ఆయన ఇంకొక బలమైనటువంటి గుణపం తెంపడానికి సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మరి ఇది ఏం చేస్తారు, వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా తీసుకుంటుంది, ఎలక్షన్ కమిషన్ దీనికి స్పందిస్తుందా, ఈయన లెటర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారా లేదో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం దీన్ని చాలా బలంగా వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటున్నారు. నెక్స్ట్
ఏ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఎలక్షన్ అయినా సరే ఇదే ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది, మాకు ఓటేయకపోతే గొడ్డలితో అని చెప్పి సింబల్తో వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.